ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వాట్ ఈస్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే మాటలోనే మనకు సగం మీనింగ్ ఉంది. అదే ఇంటెలిజెంట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. ఓకే, ఆర్టిఫిషియల్ పదం పక్కన ఇంటెలిజెంట్ అని మనం ఎక్కడ ఉపయోగిస్తాం? మనం ఒక హ్యూమన్ ఇంటెలిజెంట్ యూజ్ చేసి కొన్ని రకాల పనులు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి, ఫర్ ఎగ్జాంపుల్ 2 యానిమల్స్ ఉన్నాయి. ఒక డాగ్ తీసుకున్నాం. మనకి హస్కీ డాగ్ ఉంది, జర్మన్ షెపర్డ్ అనే డాగ్స్ ఉంది. రెండు డాగ్స్ కనుక సేమ్గా ఉంది, కానీ మనం చూడంగా చెప్పేస్తాం ఇది హస్కీ అని ఇది జర్మన్ షెపర్డ్ అని. ఎలా మనం ఇంటెలిజెన్స్ యూజ్ చేసి చెప్పేస్తాం. అలా ఒక మనిషి ఇంటెలిజెన్స్ యూజ్ చేసి చెప్తారు. ఒక మిషన్ ఒక మనిషిలాగా ఆలోచిస్తే అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఒక మిషన్ హ్యూమన్ లాగా ఆలోచిస్తే అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇప్పుడు మనం చాలామంది చాలా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ రాస్తున్నాం. జావా, PHP, .NET ఇలా చాలా రకాల సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా. మరి ఇది కూడా ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ కంప్యూటర్ మనం ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చా లేదా నాన్ ఏఐ అంటారు. ఇవి నాన్ ఏఐ ప్రోగ్రామ్స్, ఇవి ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్. ఈ ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ అనేవి మన కంప్యూటర్ చెప్పే ఇన్స్ట్రక్షన్స్. మనం ఏది చెప్తే కంప్యూటర్ అది చేస్తే దాన్ని ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ అంటారు. కానీ ఒక మిషన్ తానంతా తాను ఒక ప్రోగ్రామ్ చేసుకొని ఆలోచిస్తే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇది మన ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అంటే మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్సే చేసేది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక మిషన్ తన ప్రోగ్రామ్ రాసుకొని ఆలోచించి చేస్తే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఓకే, ఒక మిషన్ మరి తనంతా ప్రోగ్రామ్ ఎలా నేర్చుకుంటుందంటే ఈ మిషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మిషన్ ప్రోగ్రామ్ లెర్న్ చేయాలి. దాన్ని మిషన్ లెర్నింగ్ అంటారు. సో మిషన్ లెర్నింగ్ ఒక మిషన్ ప్రోగ్రామ్ లెర్న్ చేయడానికి 3 రకాలు నేర్చుకుంటుంది. 3 రకాలు ఉంటాయి. ఒకటి సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఈ 3 రకాల పద్ధతిలో మిషన్ లెర్నింగ్ చేస్తుంది. దీన్ని మిషన్ లెర్నింగ్ అంటారు. ఓకే, డీప్ లెర్నింగ్ అనేది ఒక టూల్. ఈ టూల్ ఏం చేసిందంటే ఈ డీప్ లెర్నింగ్ అనేది ఒక టూల్ ఏంటి, ఈ 3 ప్రోగ్రామ్స్ 3 వేస్ ఉన్నాయి కదా, 3 వేస్ తర్వాత మిషన్ లెర్నింగ్ ప్రోగ్రామ్ నేర్చుకుంటా దాన్ని కామన్గా యూజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఈ మిషన్ లెర్నింగ్ అనేది ఇలా 3 రకాలు యూజ్ చేస్తారు. ఈ మిషన్ లెర్నింగ్ అనేది సబ్ డొమైన్ ఆఫ్ ఏఐలో ఒక భాగం మాత్రం మిషన్ లెర్నింగ్. ఓకే, సో మిషన్ అనే ఒక లెర్నింగ్ ప్రోగ్రామ్ నేర్చుకోవడం ఆర్టిఫిషియల్గా ఇంటెలిజెంట్గా ఒక మిషన్ ఆలోచిస్తే అది ఏఐ అంటారు. ఒక అర్థమైన సో ఒక మిషన్ మనం చెప్పింది చేయటం వేరు, ఒక మిషన్ మనం చెప్పిందే చేస్తే దాన్ని ట్రెడిషనల్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అంటారు, నాన్ ఏఐ ప్రోగ్రామ్స్. అలాగే ఒక మిషన్ తానంతా ప్రోగ్రామ్ రాసుకొని తాను రన్ చేసి తన సొల్యూషన్ చెప్తే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పాను మిషన్ లెర్నింగ్ 3 వేస్లో ఉన్నది. ఫస్ట్ వన్ సూపర్వైజ్ లెర్నింగ్ అని చెప్పాను. ఈ సూపర్వైజ్ లెర్నింగ్కి ఎగ్జాంపులే ChatGPT. ఇది చెప్పామని ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీకు దేశంలో ఒక ఎక్స్రే చూడంగానే అతనికి క్యాన్సర్ ఉందో డిటెక్ట్ చేసి చెప్పేస్తుంది. ఎలా చెప్పేస్తుంది? ఏం చేస్తామంటే కొన్ని ల్యాక్స్ ఆఫ్ డేటా ఆ ఇమేజెస్ని ఎక్స్రే ఇమేజ్ని ఆ మిషన్లో పెడతాం. ఓకే, మనం ఎక్స్రే ఇచ్చినప్పుడు అన్ని డేటా మొత్తం స్కాన్ చేసి ఈ దేనికి మ్యాచ్ అయితే దానికి సంబంధించిన రిజల్ట్ ఇచ్చింది. ఓకే, దీన్నే సూపర్వైజ్ లెర్నింగ్ అంటారు. ఆ మిషన్లో డేటా ఇస్తే ఆ డేటా అనలైజ్ చేసి రిపోర్ట్ ఇస్తే దాన్ని సూపర్వైజ్ లెర్నింగ్ అంటారు. అందుకే ఎక్స్రేకి సంబంధించి చాలా ఇమేజ్ ఇస్తే అది సూపర్వైజ్ లెర్నింగ్ అంటారు. ఇమేజ్ డిటెక్షన్ ఉందనుకోండి, కొన్ని లక్షల ఇమేజెస్ ఇస్తాం. ఆ లక్షల ఇమేజ్కి ఇమేజ్ మ్యాచ్ అయితే ఆ ఇమేజ్ మ్యాచ్ రిజల్ట్ ఇచ్చింది అనమాట. ChatGPT అనేది సూపర్వైజ్ లెర్నింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమైనా కావాలంటే అదేం చేసేది, ఆ ChatGPT ప్రోగ్రామ్ ఇచ్చిన అన్ని రకాల డేటా మొత్తాన్ని స్కాన్ చేసి కంక్లూడ్ చేసి ఒక రిజల్ట్ ఇచ్చింది. ఇలా దానికి కావాల్సిన డేటా ఇస్తే ఆ డేటా మొత్తం రిజల్ట్ అనలైజ్ చేసి రిపోర్ట్ ఇస్తే దాన్ని ఇక్కడ ఏం చేస్తుంది, మిషన్ ఆలోచిస్తుంది. ఎలా ఆలోచిస్తుంది? మనకు కావాల్సిన దాన్ని తీసుకొని అన్నింటిని అనలైజ్ చేసి ఇస్తానంతా ఇచ్చేస్తుంది. ఇది సూపర్వైజ్ లెర్నింగ్. సూపర్వైజ్ లెర్నింగ్ మనం ఏం చేస్తాం, డేటా ఇవ్వాలి మిషన్కి. ఓకే,
మోస్ట్ కామన్ మోస్ట్ యూజ్ఫుల్ థింగ్ ఏంటంటే రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. మిషన్ లెర్నింగ్లో రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనేది చాలా చాలా బాగా డెవలప్ అయింది. ఇది చాలా కాంప్లెక్స్ కూడా. ఎలాగో ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ చెస్ గేమ్ ఉంది. చెస్ గేమ్ని మనం ఒక ప్రోగ్రామ్ రాసాం, ట్రేసింగ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ రాసాం అనుకో, ఆ చెస్లో రూల్స్ అన్నీ రాయాలి. రూల్స్ అలాగే స్టెప్స్ ఎన్ని ఉంటాయి, ఎన్ని మూవ్స్ రావచ్చు, దానికి సంబంధించి అన్ని ఇఫ్ ఎల్స్లు అన్నీ రాస్తే దాన్ని ట్రేసింగ్ ప్రోగ్రామ్. కానీ చెస్లో మోర్ దెన్ 10⁻43 అంటే 1 పక్కన ఒక 43 జీరోస్ పెడితే ఎంత ఎన్ని మూవ్స్ ఉంటాయి అంతకన్నా ఎక్కువ మూవ్స్ మనం దానికి సంబంధించిన రూల్స్ అన్నీ రాయాలి. ఆ రూల్స్ రాసి కొత్త రూల్ రావచ్చు. సో ఇదంతా కాంప్లెక్స్ కోర్ రాయలేము కదా. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్లో ఏం చేసిద్దంటే అదొక ప్రోగ్రామ్ నేర్చుకొని ఒక ప్రోగ్రామ్ తీసుకొని ఒక మూవ్ చెప్పగానే ఆ మూవ్కి తగిన ప్రోగ్రామ్ రన్ చేసి దాని సొల్యూషన్ తెచ్చి ఆ మూవ్కి ఇచ్చింది. ఆ మూవ్ తీసుకొని గోల్ ఇచ్చేది. అంటే ఒక ఆబ్జెక్ట్ని రీచ్ అవుతుంది. రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్లో ఒక ఆబ్జెక్ట్ని రీచ్. చెస్లో చెస్ గేమ్ విన్ అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మూవ్ ఇస్తే ఇదేం చేసే మిషన్ దాని వెంటనే ఒక ప్రోగ్రామ్ రాసేసి నెక్స్ట్ మూవ్ ఏంటో రిజల్ట్ చేసి దాని దగ్గర మూవ్ చేసేది. సో ఇక్కడ మనం దానికి రూల్స్ చెప్పలేదు. మన రూల్స్ చెప్పి దాని దగ్గర ఫాలో అయితే దాని ట్రేసింగ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. రూల్స్ చెప్పకుండా తానే ఆలోచించి ఒక ప్రోగ్రామ్ రాసుకొని దాని నెక్స్ట్ ఈ రూల్ వచ్చింది, ఈ రూల్కి ఏ రిజల్ట్ రావాలో అదే రాసుకొని అదే రిజల్ట్ ఇస్తే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. సో దీనివల్ల ఏంటి, మన రాసే ట్రెడిషనల్ ప్రోగ్రామ్స్ కూడా మిషన్ మన ఏఐలో ఒక మిషన్ అందరూ. ఫర్ ఎగ్జాంపుల్ రియాక్ట్ జేఎస్ ప్రోగ్రామ్ ఉంది. ఈ రియాక్ట్ జేఎస్ ప్రోగ్రామ్ ఎలా రాయాలి ఏంటి అని మనం ఎలా నేర్చుకుంటున్నామో అలా మిషన్కి ఎలా ఈ రూల్స్ అన్ని దానికి ఇన్పుట్ ఇస్తే ఎలా నేర్చుకోవాలి. ఆ మిషన్ ప్రోగ్రామ్ రియాక్ట్ ప్రోగ్రామ్ నేర్చుకుంటే అదే రియాక్ట్ ప్రోగ్రామ్ టాస్క్ అదే చేసిద్ది. అంటే ఒక టాస్క్ అదంతా ప్రోగ్రామ్ రాస్తే సొల్యూషన్ ఇస్తుంది. దీన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీచ్ అవ్వాలంటే ఈ మిషన్ లెర్నింగ్ డెవలప్ అవ్వాలి. నెక్స్ట్ లెసన్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఇంకా ఎక్కువ నేర్చుకున్నాం. మిషన్ లెర్నింగ్ అనేది ఇంకా బాగా నేర్చుకున్నాం.